శ్రీమాత్రే నమః. ఈ ఆహార పదార్థాలను తింటే గుండెపోటు, అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. మనం రోజు తినే ఆహారంలో నాణ్యత తప్పనిసరిగా ఉండాలి. ఆహారం విషయంలో చిన్నపాటి అజాగ్రత్త కూడా ఫుడ్ పాయిజన్‌కు కారణమవుతుంది. మనం తెలియకుండా తినే కొన్ని రకాల ఆహార పదార్థాలు మన శరీరానికి హాని కలిగిస్తాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఏ ఆహార పదార్థాలను తినటం వల్ల గుండె సమస్యలు, జీర్ణ సమస్యలు, క్యాన్సర్ సమస్యలు వస్తాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. మనం విపరీతంగా చక్కెరను వివిధ ఆహార పదార్థాలతో కలిపి తీసుకుంటాం. కానీ చక్కెర ఆరోగ్యానికి హానికరం. ఎందుకంటే మన పొట్టలో మంచి బ్యాక్టీరియా ఉంటుంది. ఈ మంచి బ్యాక్టీరియా మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. అయితే చక్కెరను తినటం వల్ల మన కడుపులో ఉండే బ్యాక్టీరియా నశిస్తుంది. దీని వలన కడుపులో మంట వంటి సమస్యలు వస్తాయి. ఇది ఫుడ్ పాయిజన్‌కి దారితీస్తుంది. మనం తినే ఆహారంలో విష పదార్థాలకు ముఖ్య కారణం పాలకూరే అని వైద్యులు చెప్తున్నారు. ఎందుకంటే పాలకూర ఆకుల మీద ఎక్కువగా క్రిములు ఉండే అవకాశం ఉంది. కాబట్టి పాలకూరను వండేటప్పుడు బాగా శుభ్రం చేయాలి. లేదంటే అందులో ఉండే క్రిములు, బ్యాక్టీరియా వల్ల ఫుడ్ పాయిజన్ అవుతుంది. కొంతమంది అన్నం తిన్న వెంటనే పండ్లు తింటారు. ఈ రెండు శ్రేయస్కరం కాదని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. అన్నం తిన్న వెంటనే ఫ్రూట్స్ తినటం వల్ల ఆహారం జీర్ణం కాదు. దీనివల్ల కడుపు ఉబ్బరం సమస్యలు వస్తాయి. అలాగే ఫ్రూట్స్ తిన్న వెంటనే కాఫీ తాగకూడదు. అలా తాగితే శరీరంలో కొవ్వు ఏర్పడే అవకాశం ఉంది. మనలో చాలా మంది మాంసాహారాలను ఎక్కువగా ఇష్టపడేవారే. అయితే వీటిని తినేటప్పుడు పక్కనే కూల్ డ్రింకులు, పండ్లు లాంటివి పెట్టుకొని చాలా మంది తింటూ ఉంటారు. మాంసాహారం తినేటప్పుడు కొన్ని పదార్థాలు అస్సలు తినకూడదు. అవి తినటం వల్ల మన ఆరోగ్యంపై దుష్ట ప్రభావాలను చూపిస్తాయని పోషక ఆహార నిపుణులు అంటున్నారు. చాలా మంది మాంసం కూరల్ని వండేటప్పుడు అందులో టమాటాలు వేస్తూ ఉంటారు. కానీ మాంసం వండేటప్పుడు టమాటాలను అస్సలు కలపకూడదు. ఎందుకంటే టమాటాలో ఆమ్ల లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. కోడి మాంసాన్ని తినేటప్పుడు ఆమ్ల లక్షణాలు ఉండే కూరగాయలను కలిపి వండకూడదు. దీనివల్ల అనారోగ్య సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మాంసం వండే కూరల్లో టమాటాలను కలిపి వండటం మంచిది కాదు. అలాగే చాలా మంది మాంసాహారాలను తినేటప్పుడు నిమ్మకాయ పిండుకుంటూ ఉంటారు. నిమ్మకాయలో ఎసిడిక్ నేచర్ ఉండటం వల్ల దీన్ని మాంసంలో కలిపి తింటే మన కడుపులో గ్యాస్ట్రిక్ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఇది మన పొట్టకు అంత మంచిది కాదని వైద్యులు సూచిస్తున్నారు. మాంసాహారం తిన్న తర్వాత పాలు తాగకూడదు. అలాగే పాలతో తయారు చేసిన స్వీట్లు కూడా తినకూడదు. చేపలు, రొయ్యలు, మాంసం వంటి ఆహార పదార్థాలలో కొవ్వు ఎక్కువగా ఉంటుంది. పాలలో కూడా కొవ్వు ఎక్కువగా ఉంటుంది. అందుకనే మాంసాహారం తిన్న తర్వాత పాలకు సంబంధించిన ఆహార పదార్థాలను తీసుకుంటే నేరుగా గుండెపై ప్రభావం చూపుతుంది. జీర్ణ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అరుగుదల తగ్గుతుంది. అలాగే చాలా మంది కోడిగుడ్లను వండేటప్పుడు గుడ్లను కడగకుండా ఉడకబెడుతూ ఉంటారు. కానీ అలా చేయటం చాలా తప్పు. ముందుగా కోడిగుడ్లను శుభ్రంగా కడిగిన తర్వాతే ఉడకబెట్టుకోవాలి. ఎందుకంటే గుడ్డు పైన కోడి విసర్జన ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి కోడిగుడ్లను కడగకుండా ఉడకబెట్టి తినటం వల్ల సాల్మన్ ఎల్లా ఇన్ఫెక్షన్ బారిన పడవచ్చని ఓ అధ్యయనంలో వెల్లడైంది. ఈ రోజుల్లో చాలా మంది ఉదయం లేవగానే వేడి నీటిలో తేనె కలిపి తాగుతున్నారు. వేడి నీటిలో తేనె కలిపి తాగటం మంచిది కాదని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. చాలా మంది గ్రీన్ టీ తాగేటప్పుడు వేడివేడి టీలో తేనె కలిపిస్తూ ఉంటారు. ఇలా తాగేటప్పుడు అవి గోరువెచ్చని నీరైతే పర్వాలేదు, కానీ ఎక్కువ వేడి నీటిలో కలిపితే మాత్రం హైడ్రాక్సిమిథైల్ ఫార్మాల్డిహైడ్ అనే విష పదార్థం శరీరంలో తయారవుతుందట. అలాగే పాలకూరలో టమాటా కలిపి వండకూడదు. ఈ రెండూ కలిపి తిన్న వారిలో కొంతమందికి కిడ్నీలో రాళ్లు ఏర్పడవచ్చు అని ఆయుర్వేద వైద్యులు గుర్తించారట. ఇది అందరికీ కాకపోయినా కొందరిలో మీరు ఉండకూడదు అంటే ఈ కాంబినేషన్కి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. పొట్లకాయ, కోడిగుడ్డును కలుపుకుని తింటే జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయని ఆయుర్వేద వైద్యులు అంటున్నారు. కోడిగుడ్డులో మాంసకృతులు ఎక్కువగా ఉంటాయి. అందుకే జీర్ణం అవ్వడానికి చాలా సమయం పడుతుంది. పొట్లకాయలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ రెండూ కలిపి తింటే జీర్ణ వ్యవస్థలో యాసిడ్ విడుదలై గ్యాస్ ట్రబుల్ సమస్యలు వస్తాయి. డీప్ ఫ్రైడ్ కూరల్లో కార్సినోజెనిక్
కాంపౌండ్స్ ఉంటాయి. దీనివల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. అలాగే కోడి మాంసం రక్తంలో క్యాంప్లోబాక్టర్ అనే బ్యాక్టీరియా ఉంటుంది. ఈ బ్యాక్టీరియా వల్ల మన శరీరంలో క్యాన్సర్ కణాలు ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి మాంసాన్ని వండేటప్పుడు శుభ్రంగా పసుపుతో కడగాలి. చాలా మంది ఉదయం పూట ఖాళీ కడుపుతో టీ లేదా కాఫీ తాగటం అలవాటుగా ఉంటుంది. కానీ ఖాళీ కడుపుతో టీ తాగటం వల్ల అనేక సమస్యలు వస్తాయి. మాంసం మరియు బంగాళదుంపను కలిపి ఒకే రోజు తినకూడదు. ఎందుకంటే మాంసాహారంలో పుష్కలంగా ప్రోటీన్లు ఉంటాయి. దుంపజాతి కూరల్లో పిండి పదార్థాలు ఉంటాయి. ఈ రెండూ కలిపేస్తే కడుపులో గ్యాస్ తయారవుతుందట. అందుకే వీలైనంత వరకు రెండూ కలిపి తీసుకోకపోవటం మేలు. అరటిపండు తిన్న వెంటనే పాలు తాగితే కడుపులో మంట పుడుతుందట. ఫలితంగా జీర్ణక్రియ మందగిస్తుంది. పనస పండ్లను తిన్న తర్వాత పాలు పెరుగు వంటివి తీసుకోకూడదు. ఇలా వీటిని తీసుకోవటం వల్ల కడుపులో యాసిడ్ పెరిగిపోతుంది. ఇది గుండెలో మంటకు దారితీస్తుంది. అలాగే ఖాళీ కడుపుతో అరటిపండును ఎప్పుడూ తినకూడదు. ఇది శరీరంలో మెగ్నీషియం మొత్తాన్ని పెంచి కాలుష్యం, మెగ్నీషియంల స్థాయిలో అసమతుల్యతను కలిగిస్తుంది. దీనివల్ల పొట్ట సమస్యలు వస్తాయి. మాంసం ఎక్కువగా తీసుకోవటం వల్ల కూడా గుండె సమస్యలు, డయాబెటీస్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. కొంతమంది బరువు తగ్గడానికి పండ్లు తింటూ ఉంటారు. మొదట్లో బరువు కూడా తగ్గుతారు. కానీ పండ్లల్లో సహజ చక్రం ఉంటుంది. ముఖ్యంగా పండ్లు ఎక్కువగా తినేవారిలో ఇది బరువు పెరగడానికి కారణమవుతుంది. ఈ వీడియోలో ఉన్న సమాచారం మీకు నచ్చితే తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేయండి.